తర్వాత ఆయన చేసిన కష్టము, అభివృద్ధి, అలాగే ఉద్యమకారుల భుజాల మీద కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను తప్పుగా అంటలేము. కానీ ఉద్యమకారులకు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏం చేయలే. కొంతమంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వచ్చు, నేను కాదనా. 100 మంది దాకా ఇచ్చారు, అది గొప్పనే కాదనా. అందరికీ వెళ్ళారు కదా, ఉద్యమం చేసిన వాళ్ళు అందరినీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేయలేరు కదా. కానీ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు, ఉద్యమం చేయని సన్నాసి దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం చేతులు కట్టుకొని నిలబడద్దని నేనే 8,000 మందికి శాల్వాలు కప్పి సన్మానం చేసిన. ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని కాళ్ళు మొక్కిన కొంతమంది మంత్రులై కనికరించలే. కనీసం ఈ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని చూసుకోవాలని ఆ ఆలోచన లేదు, ఈ ప్రభుత్వానికి ఉండదు కూడా. కానీ చెప్తున్నా మిత్రులారా, చాలామంది సీనన్న టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్న వీడియోలు అంటే చెప్తున్నా, నా తల్లిని ఈ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ దగ్గర పనిచేసే వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆమె చేసిన ద్రోహం ఏంది? కేసీఆర్ జెండా మోయడమా? కేసీఆర్ కోసం పనిచేయడమా? కేసీఆర్ కరీంనగర్లో నిలబడితే కరీంనగర్లో పోయి ప్రచారం చేయడమా? టీఆర్ఎస్ పార్టీ ఈడ నిలబడ్డ ఆడిపోయి ప్రచారం చేయడమా? అదేనా వాళ్ళు చేసినటువంటి నేరం, పాపం, ద్రోహం, మోసం?